నమస్కారం. ప్రయాణం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన ప్రయాణం కర్ణాటక రాష్ట్రంలోని బీదర్కు వచ్చేసాం. ఇక్కడ ఒక ముఖ్యమైన సిక్కుల పుణ్యక్షేత్రం ఉంది. అదే గురుద్వారా శ్రీ నానక్ జీరా సాహెబ్. సిక్కుల మొదటి గురువైన గురునానక్ దేవ్జీకి ఈ పుణ్యక్షేత్రం అంకితం చేయబడింది. ఈ గురుద్వారాలో చారిత్రక ప్రాచీన నీటి బుగ్గ జిరా ఉంది. సిక్కులకు ఇతర భక్తులకు ఇక్కడ ప్రశాంతత అలాగే ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది. ఇంకా ఈ గురుద్వారాలో మరెన్నో విశేషాలు దాగి ఉన్నాయి. వాటన్నిటి గురించి కూడా తెలుసుకుందాం, పదండి. మన ప్రయాణంలో మీకు ఎప్పుడూ కూడా చాలా హిస్టారికల్ ప్లేసెస్ అలాగే ఎన్నో అద్భుతమైన ఆలయాల్ని చూపించాం. ఈరోజు మేము ఒక ప్రత్యేకమైన ప్రదేశానికి వచ్చేసాం. అదే సిక్కులు ఎంతో భక్తి ప్రవత్తులతో ఇక్కడ ప్రార్థనలు నిర్వహించే గురుద్వార్కి. అసలు గురుద్వార్ లోపల ఎలా ఉంటుంది, సిక్కులు ఇక్కడికి వచ్చి ఎటువంటి ప్రార్థనలు నిర్వహిస్తారు, వీటన్నిటి గురించి కూడా ఈరోజు మన ప్రయాణంలో తెలుసుకుందాం. మరి గురుద్వార్ గురించి మనకి అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి బలవంత్ సింగ్ గారు మనతో పాటు ఉన్నారు. సో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే జీ. नमस्ते जी. कैसे जी आप? बढ़िया है, एकदम बढ़िया. సో హాజీ గురుద్వార్ हाँ जी. మహా అద్భుతమైన ప్రదేశం. బీదర్లో గురుద్వార్ అంటే చాలా ప్రత్యేకమైన ప్లేస్ అండ్ హిస్టారికల్ ప్లేస్ అన్నమాట. చాలా చరిత్ర కూడా ఉంది ఈ గురుద్వారికి. సో దీని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. वाहिगुरु जी का खालसा, वाहिगुरु जी की फतेह. गुरु नानक देव जी महाराज ने 4 वर्ल्ड टूर किए. ओके. हम लोग उदासी बोलते उस टाइम, जब गुरु नानक देव जी महाराज के टाइम पे ऊंच नीच जात पात भेदभाव बहुत था. जब गुरु नानक देव ने सबको बराबर करने के लिए, गुरु नानक देव जी एक ऐसे गुरु हुए हैं जिसको हर धर्म में पूजा जाता है. हिंदू मुस्लिम सिख ईसाई सब गुरु नानक देव जी महाराज को गुरु मानते हैं. गुरु नानक देव जी दूसरी उदासी के टाइम यहाँ पर आए. खंडवा, बुरहानपुर, ओंकारेश्वर होते हुए यहाँ पर आए. जब गुरु नानक देव जी यहाँ पर आए, भाई मर्दाना जी, भाई बालाजी उनके साथ कीर्तन करते थे. गुरु नानक देव जी कीर्तन करने लगे. जब उस टाइम यहाँ पीर जलालुद्दीन फ़कीर रहते थे. ओके. जलालुद्दीन फ़कीर. उनको पता चला कि गुरु नानक देव जी महाराज यहाँ आए हुए हैं. फिर उन्होंने अपने साथ और साथियों को लेकर के गुरु नानक देव जी के चरणों में आए और गुरु नानक देव जी के चरणों में बेनती की कि महाराज हम बहुत परेशान हैं. ओके. यहाँ कोई पानी नहीं है, जो पानी है खारा है, पीने से प्यास नहीं बुझती. आप कृपा करो कोई ऐसा जल प्रवाह करो, अमृत प्रवाह करो. जहाँ गुरु नानक देव जी महाराज खड़े थे, अपने राइट पैर से खड़ा वहाँ से पत्थर हटाया, वहाँ से जल निकला. उसको हम अमृत बोलते, यहाँ के लोग उसको जीरा बोलते. वो पानी के अमृत बोलते. हाँ, उसको यहाँ के लोग जीरा बोलते. इसके लिए यहाँ गुरुद्वारे का नाम गुरुद्वारा नानक जीरा है. गुरु नानक जीरा साहेब. ओके. गुरु नानक जीरा साहेब. ओके. तो वही जल अमृत कुंड में जो भी लोग आते हैं, वहाँ से कोई साथ में ले जाता है, उसको जल मानते. वही जल यहाँ आता है. ये सरोवर साहब है, इधर से इधर यहाँ आता है. इसमें लोग अपनी अरदास करते, जो भी श्रद्धा रहती स्नान पानी करके जाते हैं. तो उसके लिए इस गुरुद्वारे का नाम गुरुद्वारा नानक जीरा है. గురునానక్ ప్రపంచాన్ని మొత్తం చుట్టి వస్తున్న సమయంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఒక ఫకీరు ఉండేవాళ్ళండి. ఆ ఫకీరు ఆయన గుర్తుపట్టారనమాట, ఆయన గురునానక్ అని చెప్పి. సో ఆ సమయంలో ఇక్కడంతా కూడా కరువు కాటకాలతో అల్లాడేది. తాగడానికి నీరు ఉండేది కాదు. ఉన్నా సరే ఆ కొంచెమున్నా అది తాగడానికి పనికొచ్చేది కాదనమాట. అంత భయంకరమైన రోజుల్లో ఉండేది. సో అప్పుడు ఆ ఫకీరు ఆయనకి ఒకటే మొక్కుకున్నారనమాట. ఏంటి, మాకు ఇక్కడ చాలా కరువు కాటకాలతో మేము ఇక్కడ నీళ్లు లేక ఉన్నాము, సో ఇలా జీవిస్తున్నాము, మాకు నీరు వచ్చేలాగా చెయ్యి అని చెప్పేసి ఆయన వేడుకున్నారు. ఆయన కూర్చున్నప్పుడు గురునానక్ కూర్చున్నప్పుడు ఆయన కుడి కాలి కింద రాయి తీస్తే అది మొత్తం కూడా వాటర్ ప్రవహించడం జరిగింది. దాన్ని ఇప్పుడు అమృత్ కుండ్గా మార్చారనమాట. అమృత్ కుండ్లో ఉన్న వాటర్ అంతా కూడా ఇక్కడికి వస్తుంది. ఇక్కడ ఉన్న సిక్కులందరూ కూడా ఆలయం లోపలికి వెళ్లే ముందు ఇక్కడ వాళ్ళు కాళ్ళు కడుక్కొని శుభ్రం చేసుకొని అప్పుడు వాళ్ళు లోపలికి వెళ్తారనమాట. అందుకే దీనికి గురుద్వారా శ్రీ నానక్ సాహెబ్ జీరా ఆలయంగా ప్రసిద్ధి చెందుతోంది. సో ఇంకా ఈ ఆలయం గురించి తెలుసుకుందాం, పదండి.
ఆలయానికి వెళ్ళినప్పుడు మనం అందరినీ కూడా భక్తులు అని పిలుస్తూ ఉంటామండి. ఇక్కడ భక్తులు అనరు, గురు సంగత్ అని పిలుస్తారంట. సో మొత్తం అందరినీ కూడా ఇక్కడ గురు సంగత్ అంటే వచ్చి ఇక్కడ గురునానక్కి ప్రార్థనలు చేస్తారని చెప్పి చెప్తున్నారు. సో వచ్చిన వాళ్ళు ఇక్కడ కాళ్ళు చేతులు చూస్తున్నారు కదా, అక్కడ ఎవరైతే కాళ్ళు చేతులు ముఖం అన్ని కడుక్కొని అక్కడ మొత్తం కూడా క్లీన్ చేసుకొని అప్పుడు లోపలికి వెళ్తారు. नांदेड़ से जितनी भी संगत आएगी 5000 संगत जो पहले आते ही स्नान डेली 5000 डेली 5000 पब्लिक आती है यहाँ पे। ओके। उनके लिए लंगर है, 10,000 पब्लिक का यहाँ लंगर डेली बनता है। 400 रूम्स है, एसी नॉन एसी रूम बने हुए हैं। फिर गुरुद्वारे की तरफ से हॉस्पिटल भी है उनके लिए, जो भी आता है हॉस्पिटल भी है वो उनके इधर लिए। हाँ इधर ही हॉस्पिटल भी उनके लिए रखा है, कोई भी एमरजेंसी कोई दिक्कत हो तो रूम्स वगैरह। फिर गुरुद्वारे की तरफ से जो यहाँ पे कर्मचारी लोग ड्यूटी करते हैं उनके बच्चों के लिए स्कूल पढ़ाई फ्री है। అండ్ ఇక్కడ అండి గురుద్వార్లో హాస్పిటల్ కూడా ఉందండి. ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా ఇక్కడ స్టే చేయడానికి, ఇప్పుడు మనం టెంపుల్స్కి వెళ్ళినప్పుడు 2-3 రోజులు అక్కడ స్టే చేస్తాం. సో అలాగే గురుద్వార్ దగ్గరకు వచ్చిన తర్వాత ఇక్కడికి 2-3 డేస్ స్టే చేయడానికి కూడా ఇక్కడ అవైలబుల్గా మొత్తం రూమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ పనిచేసే అందరూ కూడా పిల్లలకి ఎడ్యుకేషన్కి సంబంధించి స్కూల్స్ కూడా ఉన్నాయంట. ప్రతి ఒక్కటి కూడా ఈ గురుద్వార్లో వీళ్ళందరికీ అంటే చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇక్కడ. అండ్ జీ అసలు థ్యాంక్ యూ సో మచ్. పూరా హాస్పిటల్ హే అండ్ स्कूल है, कॉलेजेस भी है, यहाँ के कॉलेज भी बच्चे जो अच्छे पढ़ते हैं उनके लिए इंजीनियर कॉलेज भी पढ़ाई फ्री करी जाती ఓ है। నైస్. हाँ जी। ఓకే. फिर जो भी पब्लिक जितनी भी आती है, कोई यहाँ जरूरी नहीं कि हम लोग आए, और कोई भी धर्म के आते हैं उनके लिए रहना होगा, रूम्स वगैरह लंगर पानी सब फ्री होगा, उसका कोई दिक्कत नहीं। हाँ आपको बताता हूँ ना, आप लोग आप बड़े बुजुर्ग के पास कभी जाते हो, कैसा जाओगे आप? ట్రెడిషనల్ వేర్. हाँ तो वो हमारे शहनशाह है, गुरु ग्रंथ साहब महाराज को हम और किसी को नहीं मानते, गुरु ग्रंथ साहब को मानते। तो वो तो शाहों का शहनशाह, उनको हम भगवान मानते। तो उनके सामने पूरा सत्कार के साथ जाना चाहिए। दस्तार आप लोग, क्योंकि हम लोग किसी के सामने जाएंगे तो ऐसा नहीं जाएंगे, तो ये इसके बगैर हम नहीं जा सकते, उसका इज्जत मान सत्कार करना है हमारा। ఓకే. हाँ जी। సో మనం ఆలయాలకు వెళ్ళినప్పుడు చక్కగా ట్రెడిషనల్ వేర్లో సంప్రదాయబద్ధంగా వెళ్తూ ఉంటాం కదండి. సో అలాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ హెయిర్ అనేది చూపించకూడదు, మొత్తం అంతా కవర్ చేసుకొని ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా ఈ విధంగా కప్పుకొని మాత్రమే వెళ్ళాలి. ఎవరిని కూడా అక్కడ మేము మెయిన్ గేట్ దగ్గర నార్మల్గా వెళ్తే అసలు మమ్మల్ని అలౌ చేయలేదండి. సో ఇలా ధరించాలి మీరు, కంపల్సరిగా ఇక్కడ కవర్ చేయాలి మీరు కర్చీఫ్తో అన్నా సరే అని చెప్పేసి కవర్ చేసిన తర్వాతే లోపలికి అలౌ చేశారనమాట. సో అలాగే వచ్చాము. సో వీళ్ళ సంప్రదాయం ఇది అనమాట. సో ఇక్కడ కంపల్సరిగా సిక్కులు ఇట్లా గురుద్వారా లోపలికి వచ్చినప్పుడు కంపల్సరిగా ఇవన్నీ ధరించి ఈ విధంగానే లోపలికి వెళ్ళాలి. సో డైలీ క్యా క్యా పూజ కర్తే ఆర్ స్పెషల్ డేస్ హేనా గురునానక్ జయంతి. हाँ जी। సో ఆ రోజు ఏం స్పెషల్ పూజ చేస్తారు? दिल्ली यानी कि सवेरे 3:30 बजे दरबार साहब खुलता है। 3:30 हाँ बजे. मॉर्निंग ఓకే. 3:30 को दरबार साहब खुलता है। ఓకే. तो उस टाइम गुरु ग्रंथ साहब महाराज का प्रकाश होता है। ఓ. गुरु ग्रंथ साहब महाराज को प्रकाश खोल के ऊपर उसमें पाठ होता है, 5:30 बजे तक पाठ होता है। फिर 5:30 बजे से 8:30 बजे तक कीर्तन चलता है, ఓకే. भजन कीर्तन चलता है। 8:30 बजे पहली अरदास होती है, उसके बाद जो भी संगत आती है लंगर पानी भोजन करने के बाद, और 10:30 से 2:30 बजे तक पाठ पूजा। भोजन भी इधर है. भोजन यही है, लंगर है, भोजन उसमें सर. भोजन वो मिलता फ्री है, भोजन है. फ्री भोजन है। ओह. हाँ फ्री भोजन है, उसमें सब कुछ। टाइम्स 9:30 बजे से 4-5 बजे तक लगातार चलते रहे। ओके. बाकी फिर सफाई करने के बाद शाम को 7 से रात 24 घंटे चलेगा लंगर। बाद में दोपहर में 2:30 बजे तक भजन कीर्तन चलता है। 2:30 बजे के बाद फिर 5 बजे से और रात के 8 बजे तक भजन कीर्तन होता है। बाकी खास करके यहाँ गुरु नानक देव जी महाराज का जन्मदिन बहुत बड़े पद्धर पे बनाया जाता है। तो हैदराबाद नांदेड़ से पब्लिक 7-8 दिन रात दिन यहाँ चलता है। दूसरा होली के बाद हम लोग होला करते, होली नहीं करते। होला के दूसरे दिन यहाँ पे भजन कीर्तन होता है, लाइव कीर्तन चलता है। ये लोग ये बहुत बड़े पद्धर पे मनाते हैं, जब हजारों पब्लिक 8-10 हज़ार पब्लिक आती है यहाँ पे। हाँ जी सबके लिए। 5,000. हाँ डेली 5,000। हाँ और स्पेशल दिन में 10,000 15,000। ओह। गुरु नानक जयंती को आप मानोगे कि 20,000 तक पब्लिक आ जाए, क्योंकि पूरे यहाँ तक लाइन लग जाती है डेली। उस दिन खाना ही एक 20-25 हज़ार लोगों का बनता है लंगर में। సో
ఇదే అమృత్ ఖండ్ అండి. గురునానక్ కుడి కాలు నుంచి వచ్చిన జలం ఇదే అన్నమాట. ఇది దీని చరిత్ర 500 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉంది దీని చరిత్ర అని చెప్తున్నారు. అప్పుడు మొత్తం కూడా ఇదంతా కన్స్ట్రక్షన్ ఏం జరగలేదు, ఓపెన్ ప్లేస్ లాగా ఉండేది. ఆ తర్వాత దీన్ని ఇంత అద్భుతమైన మందిరం లాగా నిర్మించడం జరిగిందనమాట. అండ్ ఈ వాటర్ చూస్తున్నారు కదా, ఈ ఫ్లో మొత్తం కూడా 365 డేస్ అంటే ఏ కాలమైనా సరే ఇలా ఫ్లో వస్తూనే ఉంటుందంట. ఎప్పుడు కూడా ఈ ఫ్లో అయితే ఆగలేదంట అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. అండ్ ఈ వాటర్ అంతా కూడా ఇక్కడ తాగడమే కాకుండా ఇక్కడికి వచ్చి తాగుతారు. అండ్ అక్కడ మొత్తం కూడా అక్కడ మొక్కుకుంటున్నారు అందరూ కూడా. అండ్ ఈ వాటర్ తాగుతారు అండ్ ఇంటికి కూడా తీసుకొని వెళ్తారండి. ఇంటికి తీసుకొని వెళ్తే అది ఒక ప్రసాదం లాగా స్వీకరిస్తారనమాట ఈ వాటర్ని. సో చూస్తున్నారు కదా వాటర్ ఎంత ప్యూర్గా ఉందో. ఈ వాటర్ అక్కడ లోపల అందరూ కూడా మొక్కుకుంటున్నారు కదండి, దండం పెట్టుకుంటున్నారు. ఆ లోపల నుంచి వస్తుందంట వాటరు. సో చాలా అంటే చాలా ప్యూర్గా ఉంది వాటర్. ఎక్కడ కూడా అసలు ఇంత కూడా బురద అనేది మనకి ఇక్కడ కనిపించట్లేదు, అంత ప్యూర్గా ఉంది. వాళ్ళకి ఏమన్నా రోగాలు ఉన్నా అవి తాగితే నయమైపోతాయి అని చెప్పేసి ఇక్కడ ప్రతి ఒక్కరి నమ్మకం. అందుకే ఇక్కడ వాటర్ మొత్తం కంటెంట్ క్యాన్స్ అన్ని పట్టుకొని మరీ ఇక్కడికి వచ్చి ఆ వాటర్ తీసుకొని వెళ్తున్నారు. అండ్ ఈ ప్లేస్కి ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మాత్రమే కాదండి, మహారాష్ట్ర నుంచి, తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, అలాగే హైదరాబాద్ నుంచి, ఇంకా ఢిల్లీ, ఇలా చాలా రాష్ట్రాల నుంచి ఇక్కడికి భక్తులు తరలి వచ్చి ఇక్కడ గురునానక్ జయంతి రోజు అయితే ఇంకా చాలామంది వస్తారంట. సో ఇక్కడే స్టే చేసి 2-3 రోజులు స్టే చేసి మొత్తం కూడా ఇక్కడ ఎన్నో కీర్తనలు, ప్రార్థనలు చేస్తారు. సో వాటిలో పాలు పంచుకుంటారు ప్రతి ఒక్కరూ కూడా. కేవలం ఈ మందిరానికి సిక్కులు మాత్రమే రారండి, అన్ని మతాల వారు ఇక్కడికి వచ్చి ఇక్కడ గురుద్వారాని దర్శించి వెళ్తారు. గురునానక్ కుడి కాలు కింద నుంచి వాటర్ వచ్చిందని గుర్తుగా ఇక్కడ కుడి కాలును మాత్రమే, అంటే ఒక కాలును మాత్రమే ఇక్కడ పెట్టడం జరిగింది, పాదాన్ని. సో ఇక్కడి నుంచే మెయిన్ మనకి వాటర్ వచ్చింది ఇక్కడి నుంచే అంట. సో ఇక్కడి నుంచి వచ్చిన వాటర్ ఇక్కడ మనకి బయట వరకు వెళ్తుంది. సో ఇదే మెయిన్ అమృత్ కుండ అనమాట. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ నమస్కరించి ప్రతి ఒక్కరూ వెళ్తున్నారు లోపలికి. మనం కూడా ఇక్కడ స్వామివారి ఆశీర్వాదం తీసుకొని గురుద్వార లోపలికి వెళ్తాం. మనం ఆలయానికి వెళ్ళి కాసేపు కూర్చుంటే మనసు ప్రశాంతంగా ఉంటుందండి. మనకున్న బాధలు, కష్టాలు అన్నీ తీరిపోయి సంతోషంగా కనిపిస్తాం ఆ కొంచెం సేపు. ఇక్కడ కూడా గురుద్వారాకి ఎంటర్ అవ్వంగానే ఎంత ప్రశాంతమైన వాతావరణం అంటే చుట్టూతా కూడా. సో అందరూ కాసేపు కూర్చొని ధ్యానం కూడా చేస్తున్నారండి. సో మొత్తం కూడా పచ్చని చెట్లతో నింపేశారు. ఎక్కడా కూడా ఎక్కడంటే అక్కడ చక్క చెట్ల కింద ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూర్చొని సేద తీరుతున్నారు. అండ్ అంతేకాకుండా ఇక్కడికి ఎంతమంది భక్తులు వస్తారో, మనం భక్తులు అంటున్నాం, ఇక్కడైతే సంగత అని చెప్పేసి అని అంటారు. మొత్తం సంగత్ ఎంతమంది అయితే వస్తారు, రోజు కూడా 5,000 మందికి వరకు వస్తారు అని చెప్తున్నారు. సో ఆ 5,000 మంది అంటే 5,000 కంటే ఎబో వచ్చినా సరే, ఎక్కువ మంది వచ్చినా సరే, వాళ్ళందరికీ కూడా ఉదయం 9 గంటల నుంచి మొదలవుతుందంట ఇక్కడ ఫ్రీ భోజనం. సో ఫ్రీ భోజనం పెడతారు ఇక్కడ. సో ఏమేమి పెడతారు అనేది కూడా మనం ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దాం. భోజనశాలకి వెళ్ళగానే మనకి ఇక్కడ మధ్యలో ఇక్కడ నిషాన్ సాహెబ్ కనిపిస్తుందండి. మనం ఆలయాలకి వెళ్ళినప్పుడు ధ్వజస్తంభాన్ని చూస్తాం. సో ధ్వజస్తంభం మనకు కనపడగానే మనం ఆలయం ఉంది అని చెప్పేసి మనకి అర్థమైపోతుంది కదా. సో ఇక్కడ కూడా ఈ నిషాన్ సాహెబ్, గురు నిషాన్ సాహెబ్, ఇది చూసే చాలా హైట్లో ఉందండి. చాలా అంటే చాలా హైట్లో, అసలు చూడడానికి కూడా అసలు రావడం లేదు. అది ఎంతో దూరం నుంచి కనిపిస్తుందంట. అది కనిపించింది అంటే ఇక్కడ గురుద్వారా ఉంది అని చెప్పేసి మొత్తం కూడా అందరికీ తెలుస్తుంది అని చెప్తున్నారు. అండ్ అంతేకాకుండా మన హిందూ ఆలయాల్లో అఖండ దీపం అంటే ఎప్పటికీ వెలుగుతూనే ఉంటుంది కదా. సో ఇక్కడ కూడా అలాంటి దీపాన్ని పెట్టడం జరిగింది. ఇది కూడా అఖండ దీపం అంట. ఎప్పటికీ కూడా కొండెక్కకుండా జాగ్రత్తగా చూసుకుంటారు. ఎప్పుడు ఆయిల్ పోస్తూ ఇక్కడ నిత్యం ఇక్కడ దీపారాధన జరుగుతూనే ఉంటుంది అని చెప్తున్నారు. ఇక్కడే ఉచితంగా
అన్నము పెడతారండి. ఎవరైతే వస్తారో ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఉచితంగా అన్నదానం చేస్తారు. అండ్ మన దాంట్లో అన్నదాన సత్రం అంటారు, ఇక్కడ గురూజీకా లంగర్ అంటారనమాట. అటువైపు మనకి లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే టీ లంగర్ అండ్ ఇటువైపు భోజనము పెట్టడం జరుగుతుంది. టీ కూడా ఇక్కడ సప్లై చేస్తారు అక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా. అండ్ ప్రతి ఒక్కరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ భోజనం చేసే వెళ్తారంట. ఈ గురూజీకా లంగర్కి చరిత్ర కూడా ఉందండి. 500 సంవత్సరాల క్రితం గురునానక్కి ఆయన తండ్రి 20 రూపాయలు ఇచ్చి దీన్ని డబల్ చేయాలి అని చెప్పి చెప్తారంట. సో చెప్పినప్పుడు ఆయన గురునానక్ ఋషులకి అన్నం పెట్టడం జరిగింది. ఆ 20 రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళకి భోజనం పెట్టడం జరిగింది అనమాట. సో అప్పుడే ఆ 20 రూపాయలు ఇప్పటికి వరకు, అంటే ఇక్కడ చాలామంది కూడా డొనేషన్స్ ఇస్తూ ఉంటారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇక్కడ అన్నదానం అనేది ఎక్కడ ఆగలేదు అని చెప్పి చెప్తున్నారు. సో అప్పుడు ఆ 20 రూపాయలతో మొదలైనది ఋషులకు పెట్టిన ఆ అన్నము ఇప్పటికీ కూడా ఎంతమంది భక్తులు వస్తే అంతమంది భక్తులకు అన్నం పెడుతూనే ఉంటారు. ఇక్కడ మొత్తం కూడా అందరూ కూర్చొని నేల మీద కూర్చొని మాత్రమే ఇక్కడ భోజనం చేస్తున్నారండి. ఇక్కడ మొత్తం చిన్న చాపలాగా పరిచి ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ భోజనం స్వీకరించి, ఇక్కడ ప్రసాదం దాన్ని ఒక ప్రసాదం లాగా స్వీకరించి వెళ్తారు. అండ్ మనం కూడా ఇక్కడ ప్రసాదాన్ని స్వీకరించి అది ఎలా ఉందో కూడా మీకు చెప్తాను. ప్రతి ఒక్కరూ కూడా ఇలా క్యూ లైన్లో వెళ్ళాల్సిందే. అన్నీ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి. ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ గుద్దుకోవడాలు, తోసుకోవడాలు అలాంటివి ఏమీ లేవు. చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నారు అన్నీ. ప్లేట్ తీసుకోవడానికి మనం తీసుకున్నాము, గ్లాస్ తీసుకోవడానికి ఇట్లా 2 చేతులు పెట్టాల్సిందే. అలాగే భోజనం పెట్టేటప్పుడు కూడా 2 చేతులు కంపల్సరీగా, ఒక చేతితో తీసుకుంటుంటే కుదరదు, 2 చేతులు పట్టండి అని చెప్తున్నారు. సో ఇలా 2 చేతులు పెడితే మనకి ఇందులో ఫుడ్ వేస్తున్నారు, మనం ప్లేట్లో పెట్టుకోవాలి. ఇక్కడ ఎంతమంది వస్తే చిన్న పెద్ద అని తేడా లేదండి. ప్రతి ఒక్కరికి ఇక్కడ భోజనం పెడుతున్నారు కదా, ఆ భోజనానికి సంబంధించిన ప్రిపరేషన్ మొత్తం ఇక్కడే జరుగుతుంది. అండ్ మేము భోజనం ప్రసాదం స్వీకరించాము. ఎంత అద్భుతంగా ఉంది అంటే చపాతీ అలాగే రైస్ ఇస్తున్నారు, ఇంకా 2 కర్రీస్ ఇస్తున్నారు. దీని ప్రిపరేషన్ ఇవన్నీ ఎలా చేస్తారు అని చెప్పి తెలుసుకుందామని మేము లోపలికి వచ్చాము. అండ్ మైండ్ బ్లోయింగ్ అంటే వీళ్ళు చెప్పి ఇన్ఫర్మేషన్ మాత్రం మాకు అసలు నిజంగా షాక్ అవుతున్నాం. నోరు తెరుచుకొని ఇట్లా చూస్తున్నాం అనమాట. అంతే ఆ ఇన్ఫర్మేషన్ అలా ఉంది. సో నేను మీకు చెప్తాను మొత్తం. ఇక్కడ అంతా కూడా స్టీమింగ్, ఏమైతే స్టీమ్ చేస్తారో ప్రతి ఒక్కటి కూడా ఇక్కడే ఉంటుంది. అండ్ ప్లేస్ కూడా చాలా నీట్గా పెడుతున్నారండి, మొత్తం క్లీన్ చేస్తున్నారు అంతా కూడా. ఉదయం 9 గంటల నుంచి మొదలైందంటే నిర్విరామంగా అలా వండుతూనే ఉంటారంట. ప్రతి ఒక్కటి కూడా ఇక్కడే ప్రాసెస్ జరుగుతుంది. సో ఇది దాల్ అనమాట, పప్పు స్టీమ్ చేస్తున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనకి చపాతీలు ఇస్తున్నారు కదండి, ఆ చపాతీలకు సంబంధించి దాదాపుగా అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడ నిర్విరామంగా ఫుడ్ పెడతారు కదా, 5 క్వింటాళ్ళు పిండి ఇక్కడ ఖర్చు అవుతుందంట. సో రోజు కూడా 5 క్వింటాళ్ళు పిండి చేస్తాము, అన్ని చపాతీలు చేస్తాము మేము అని చెప్తున్నారు. అండ్ మరొక విషయం, వీళ్ళు ఎక్కువగా నెయ్యి యూస్ చేస్తారంట. అంటే మనకి ఈ ఉదయం నుంచి సాయంత్రం వరకు మొత్తం ప్రాసెస్లో, ఫుడ్ అయిపోయిన ప్రాసెస్లో దాదాపుగా 1 క్వింటా నెయ్యి ఖర్చు అవుతుంది అని చెప్తున్నారు. ప్రతి ఒక్కటి కూడా ఏది కూడా చేత్తో చేయట్లేదండి, ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ మిషన్స్ అరేంజ్ చేసేసారు. అండ్ చపాతీలు కూడా పిండి కలపడానికి కూడా ఇక్కడ ఒక మిషన్ కూడా ఉంది. సో చూస్తున్నారు కదా, చక్కగా పిండి కలుపుతున్నారు అనమాట. ఇక్కడ ఎంత సాఫ్ట్గా కలుపుతుంది చూడండి ఇక్కడ. సో ఎవరు కూడా అంటే ఇంత హెవీగా మనం ఫుడ్ ప్రిపేర్ చేయాలి కాబట్టి చేత్తో చేయాలంటే చాలా కష్టము. అందుకే ఎక్కడికక్కడ మనకి మిషన్స్ ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. అక్కడ గోధుమ పిండి కలపడం అయిపోయింది కదండి, చపాతీ పిండి. ఇది అంటే ఆటోమేటిక్ రోటీ మేకర్ అనమాట. ఇది మొత్తం కూడా పిండి కలిపిందంతా తీసుకొచ్చి ఇక్కడికి ఇందులో పెడతారు. ఇది ఆన్ చేయగానే మొత్తం ఇక్కడ చూస్తున్నారు కదా, రౌండ్గా ఎంత చక్కగా వేస్తుందో. ఇక్కడ మనం ఉండలు చేసుకుంటాం కదా, సో ఇది ఎంత క్వాంటిటీ కావాలనేది అంత క్వాంటిటీ తీసుకుంటుందండి. ఎక్కువ తక్కువ అసలు ఎక్కడా కనిపించట్లేదు మనకి.
ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ పొడిపిండి వేస్తున్నారు. 2 సైడ్స్ తీసుకుంటుంది అనమాట. ఇక్కడ మధ్యలో కటింగ్ చేస్తుంది ఎంత కావాలో అంత. అండ్ ఇక్కడ మనకి ముద్ద పడిన తర్వాత ఉండలు ఇక్కడ పిండి వేస్తున్నారు, చపాతీ పిండి. ఎందుకంటే చపాతీ చేసేటప్పుడు మనం కంపల్సరీగా పొడిపిండి వేసుకుంటాం కదా, ఈ పొడిపిండి ఇక్కడ వేస్తున్నారు. ఇక్కడ నుంచి ఇక చూడండి చపాతీ ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత రౌండ్గా షేప్ ఇక్కడ చేసుకుంటుంది అనమాట ఇక్కడ. సో ఇది గ్యాస్ ద్వారా మంట ద్వారా ఇక్కడ 2 సైడ్స్ కాలే విధంగా ఇక్కడ మొత్తం మనకి లోపల మంట పెట్టాం కదా, చూపించాం కదా మంట పెట్టింది ఎట్లా పెట్టారో. సో అదంతా కూడా ఇక్కడ మొత్తం కాలుతుంది చపాతీ. సో ఇదంతా కూడా చూడండి 2 సైడ్స్ కూడా కాలిపోయిన తర్వాత మొత్తం కూడా అక్కడ మనకి సో ఎండింగ్ అనేది ఇక్కడికి వస్తుంది. సో ఈ బుట్టలు పెట్టారు ఇక్కడ చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో చపాతీ అసలు. అయితే ఇక్కడ బుట్టల్లో పడిపోయిన తర్వాత ఇవి తీసుకెళ్ళి ఇక్కడ మొత్తం కూడా సేకరించి అక్కడ ఆ బుట్టలో వేయడం జరుగుతుంది. ఆ పెద్ద దాంట్లో క్లాత్ లాగా సేకరించి ఇక్కడ పెడుతున్నారు. ఇవి తీసుకువెళ్ళి సప్లై చేస్తారనమాట అందరికీ. మనం చూస్తున్నది దర్బార్ సాహెబ్. సో ఇక్కడ లోపలికి వెళ్ళి ఒకసారి దర్శించుకుందాము. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరు కూడా అక్కడ కూర్చోకూడదు, వెంటనే ఇమీడియట్గా చూసేసి దర్శించుకొని బయటికి వచ్చేయాలని చెప్తున్నారు. సో మనం కూడా లోపల అసలు ఏముందనేది చూద్దాం పద. भजन कीर्तन होने बाद यहाँ संगत पब्लिक बैठती है, अरदास होता है. ये हमारे पुजारी साहब यहाँ बैठ के पाठ पूजा करते हैं. यहाँ से मत्था टेकने के बाद दर्शन करने के बाद बाहर प्रसाद मिलता है. జస్ట్ కొంచెం సేపు మాత్రమే కూర్చోవాలంటండి, ఎక్కువసేపు కూర్చోకూడదని చెప్పారు ఆల్రెడీ మనకి. అండ్ కొంచెం సేపు ధ్యానం చేసుకొని ఇమీడియట్గా వెళ్ళిపోవాలి. ఇక్కడే టైం స్పెండ్ చేస్తున్నట్లు ఇక్కడ కూర్చోకూడదని చెప్తున్నారు. అండ్ చాలా అంటే చాలా నిశ్శబ్దంగా పిన్ డ్రాప్ సైలెన్స్గా ఉంది మొత్తం కూడా. ఎక్కువగా మాట్లాడకూడదు ఎవరు కూడా. ఇక్కడ చాలామంది కూడా ఇక్కడ కూర్చొని ధ్యానం చేస్తారనమాట. అందుకని చాలా ఇక్కడ మొత్తం కూడా సైలెంట్గా నెమ్మదిగా మాట్లాడుతున్నారు. అండ్ మొత్తం కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ దర్శించుకొని బయటికి వెళ్ళడం జరుగుతుంది. సో మెయిన్గా గురుద్వార్ని మీకు చూపించడానికి కూడా ఇది ఒక ముఖ్య కారణం. అసలు గురుద్వార్ అంటే లోపల ఏం జరుగుతుంది, అసలు ఏ విధంగా ప్రార్థనలు చేస్తారు, ఇవన్నీ కూడా మనందరికీ తెలియాలి, మీకు ప్రతి ఒక్కరికి తెలియాలి అన్న ఉద్దేశంతో బీదర్లోనే ఇది ఎంతో పురాతనమైన అండ్ చాలా విశిష్టమైన గురుద్వారం ఇది. సో అందుకే దీన్ని చూపించడం కోసమని మేము ఇక్కడికి రావడం జరిగింది. దర్బార్ సాహెబ్ లోపలికి ఎంటర్ అవ్వగానే అండి అసలు ఎంత అద్భుతంగా ఉందంటే ప్రతి ఒక్కటి కూడా ఎంతో అసలు నైపుణ్యంగా ఇక్కడ కట్టడం జరిగింది. అండ్ ప్రతి ఒక్కటి కూడా మార్బుల్స్, ఇవన్నీ కూడా వైట్ మార్బుల్ పైన ఇక్కడ వర్క్ చూస్తున్నారు కదా, చిన్న చిన్న స్టోన్స్ తీసుకొని ఒక ఫ్లవర్ లాగా డెకరేషన్ చేసి ఇక్కడ మొత్తం కూడా ఎంత నీట్గా చేశారో. ఇదంతా కూడా మీనాకారి వర్క్ అని చెప్తారు. అండ్ సీలింగ్ చూడండి మీరు ఎంత అద్భుతంగా చిత్రీకరించారంటే ప్రతి ఒక్కటి కూడా అసలు అంటే ఒక కట్టడాన్ని కట్టేటప్పుడు ఆలయాలు అలాగే ప్రతి ఒక్క చోట కూడా మనం చూస్తూ ఉంటాం ఎంత అద్భుతంగా ఆలయాన్ని కట్టడం జరిగింది అని చెప్పేసి. సో ఇక్కడ గురుద్వార కూడా చాలా అంతే అద్భుతంగా ఉంది. అండ్ పైన సీలింగ్ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఇక్కడ నిర్మించడం జరిగింది. లోపల కట్టడం మాత్రం చాలా అద్భుతంగా ఉందండి. మనం కూడా కొంచెం సేపు ఇక్కడ కూర్చొని ధ్యానం చేసి బయటకు వెళ్తాం. दर्शन करने के बाद यहाँ पर कड़ा प्रसाद की देग मिलती है. इसको हम कड़ा प्रसाद बोलते हैं. कड़ा प्रसाद जो कि जैसे कोई भी पाठ पूजा होता है, कुछ भी होता है, ये प्रसाद को भोग लगता है. इसको भोग लगे बगैर कुछ भी काम नहीं होता है. अरदास करने के बाद प्रार्थना होती है ना, उसके बाद इसको भोग लगा के भोग लगाने के बाद सब में बरताया जाता है. इसको बोलते हैं हम कड़ा प्रसाद. సో దీన్ని కడా ప్రసాద్ అంటారంటే ఒకసారి దర్శనం చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రసాదం తీసుకొని సేవిస్తారు. అండ్ నేను చెప్తున్నాను కదా, మనం భోజనం దగ్గర కూడా ఇట్లా రెండు చేతులు జోడించి అడగాలన్నమాట. సో ప్రసాదం కూడా మనం 2 చేతులు పెడితేనే వాళ్ళు మనకు ప్రసాదం పెడుతున్నారు. ప్రతి ఒక్క చోట మనకి గుర్తు చేస్తున్నారు. అంటే మనం గబుక్కున ఒక్క చేతితో ఇట్లా ప్రసాదం తీసుకోవడం మనకు అలవాటు కదా, కానీ ఇక్కడ ప్రతి చోట దోహాత్ అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇలా 2 చేతులు కూడా జోడించి తీసుకోవాలన్నమాట. మనం భోజనం అంటే తీసుకునేటప్పుడు మనం ఇట్లా భోజనం తీసుకోవాలి ఇట్లా నిండుగా అని చెప్పేసి వీళ్ళ ఉద్దేశం.
ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ వచ్చేసి అఖండ్ పాట్ అండి. సో ఈ ప్లేస్ని అఖండ్ పాట్ అంటారు. అఖండ దీపం అంటే అఖండ దీపం మనకి నిత్యం వెలుగుతూనే ఉంటుంది కదా, అలా ఇది అఖండ్ పాట్ అంటే నిత్యం కీర్తనలు భజనలు చేస్తూనే ఉంటారంట. సో ఒక గ్రూప్ లాగా ఉంటుంది, ఎక్కడికి అక్కడ చేంజ్ అవుతూ ఉంటారంట. ఇక్కడ మొత్తం కీర్తనలు ఇవి భజనలు పాడేవాళ్ళు. సో ఎప్పుడూ కూడా ఈ మిర్రర్ లోపల నుంచి అందరూ కూడా కీర్తనలు భజనలు నిత్యం జరుగుతూనే ఉంటుంది, ఇక్కడ స్టాప్ అనేదే ఉండదు అని చెప్పి చెప్తున్నారు. సో ఒకరి తర్వాత ఒకరు అలా చేంజ్ అవుతూ ఉంటారు. అది దుఃఖం సంబంధించిందా సంతోషకరమైందా అలా అనేం లేదు, ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ కీర్తనలు భజనలు చేస్తూనే ఉంటాము ఎల్లవేళలా అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇది వచ్చేసండి గురునానక్ వరల్డ్ టూర్ చేసినప్పుడు అనమాట. ఆయన ఎక్కడెక్కడ ఏ ఏ ప్లేసెస్లో ఆయన తిరిగారు అనేది ఒక మ్యాప్ ద్వారా మనకి ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ వచ్చేసి సుల్తాన్పూర్ 1501 to 1510 అంటే గ్రీన్ కలర్ చూపిస్తుంది. సో గ్రీన్ కలర్ అంటే ఇక్కడ ఆ సంవత్సరంలో మొత్తం అంతా కూడా అన్ని సంవత్సరాలు ఇవన్నీ చుట్టి వచ్చారు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. అండ్ అంతేకాకుండా ఇక్కడ సెకండ్ వచ్చేసి 1510 to 1514, ఇది వచ్చేసి రెడ్ కలర్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా రెడ్ కలర్ అనమాట. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి 1514 to 1517 బ్లూ కలర్. ఫోర్త్ వచ్చేసి 1517 to 1522. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ మనం ఉన్న ప్లేస్ వచ్చేసి ఇది సెకండ్ టూర్ అనమాట. సో ఇక్కడికి రెండవ టూర్కి సంబంధించి ఆయన ఇక్కడికి రావడం జరిగింది. సో వచ్చి ఇక్కడంతా కూడా ఈ విధంగా మొత్తం గురునానక్ని ఆయన గుర్తించడం జరిగింది. సో ఆయన మహిమల్ని తెలుసుకోవడం జరిగింది. సో ఇదంతా కూడా వరల్డ్ టూర్ చేసినప్పుడు ఏ విధంగా ఎక్కడెక్కడికి వెళ్ళారు అనేది ఇక్కడ మొత్తం క్షుణ్ణంగా మనకి చూపిస్తున్నారు ఈ మ్యాప్ ద్వారా. సో గురుద్వారా వారి దగ్గర నుంచి స్కూల్స్ అండ్ హాస్పిటల్స్ కూడా నడుస్తున్నాయండి. ప్రజెంట్ మనం హాస్పిటల్కి అయితే వచ్చేసాము. అండ్ హాస్పిటల్కి సంబంధించి మనం చూసినట్లయితే కనుక ఇక్కడ ఎలాంటి ట్రీట్మెంట్ జరుగుతుంది, సో ఇక్కడ బయట వాళ్ళైనా లేకపోతే అంటే ఇక్కడ వాళ్ళైనా బయట వాళ్ళకు కూడా ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతుందా, ఇంకా ఏమేమి ఇక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా తెలుసుకుందాం పదండి. డాక్టర్ నిషా గారు మనతో పాటు ఉన్నారు, మెడికల్ డైరెక్టర్ అండ్ ENT सर्जन तनु. सो हाय जी, नमस्ते. हेलो. सो पूरा हॉस्पिटल अच्छा है, नीटनेस है అండ్ ఏ విధంగా అంటే ఇక్కడికి వచ్చే పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఏ విధంగా జరుగుతుంది, సో ఏమేమి ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు, అండ్ ట్రస్ట్ ద్వారా సో ఇది నడుస్తుంది అన్నారు. ట్రస్ట్ అంటే ఏమైనా బెనిఫిట్స్ పేషెంట్స్కి ఉన్నాయా, సో దీని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయండి. हेलो एवरीवन, मैं डॉक्टर निशा कौर, आई एम अ मेडिकल डायरेक्टर ओवर हियर इन गुरु नानक हॉस्पिटल, प्लस आई एम एन ENT सर्जन. सो गुरु नानक हॉस्पिटल एक 50 ईयर्स से ओल्ड हॉस्पिटल है एंड इट इज़ वेरी क्लोज टू गुरुद्वारा. सो यहाँ पे फर्स्ट एंड बेसिक जब स्टार्ट किया था, यही इससे स्टार्ट किया था कि जब यात्रु आते थे यहाँ पे, बहुत दूर दूर से गुरुद्वारे में यात्रु आते थे, तो उनके जो हॉस्पिटल नीड्स थे वो फुलफ़िल करने के लिए ये स्टार्ट हुआ था. बट आज ये सुपर स्पेशलिटी हॉस्पिटल है. हमारे पास हर एक चीज़ अवेलेबल है, जैसे कार्डियक है, न्यूरोसर्जरी डिपार्टमेंट आर वेरी गुड, यूरोलॉजी है, ENT डिपार्टमेंट है, ऑब्स्टेटिक है, गायनिक है, एंड वी हैव infertility services also, and we have recently started gastroenterology department भी, और फुल टाइम एनेस्थेटिक अवेलेबल है हमारे पास. कैजुअलिटी 24/7 चलता है यहाँ पे हमारे पास. एंड वी हैव इट्स अ ट्रस्ट हॉस्पिटल बेसिकली, और आयुष्मान से भी रिलेटेड है हमारा हॉस्पिटल. आयुष्मान के काफ़ी फ्री केसेस, कार्डियक केसेस करते हैं हम. काफ़ी टर्शरी केयर सेंटर है. सारे हॉस्पिटल से जो पेशेंट मना कर देते हैं वो पेशेंट यहाँ पे आके अच्छे होके जाते हैं, वो भी वेरी कम ट्रीटमेंट में. और एक अच्छी बात यहाँ पे ये भी है कि डायलिसिस हम फ्री करते हैं. हर एक पेशेंट को डायलिसिस फ्री होता है. पर डे हमारे 6 to 7 डायलिसिस होते हैं, और सारे के सारे फ्री होते हैं वेरी मिनिमम बेसिक कॉस्ट में. और एक अट्रैक्शन ये भी है कि यहाँ पे सुबह शाम गुरु का लंगर, जैसे पेशेंट बाहर से आते हैं, उनके अटेंडर्स बाहर से आते हैं, तो उनको खाने का फ्री लंगर मिलता है सुबह शाम यहाँ पे. सो दे आर वेरी हैप्पी, और साथ में गुरु नानक जी की ब्लेसिंग भी उनके साथ है. सो सारे पेशेंट अच्छे होके जाते हैं.
థ్యాంక్ యూ సో మచ్. సో గురునానక్ హాస్పిటల్లో ప్రతి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందండి. హార్ట్కి సంబంధించి కానివ్వండి, డయాలసిస్ కానివ్వండి, ఇలా ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంది ట్రీట్మెంట్. అండ్ అంతేకాకుండా డయాలసిస్కి సంబంధించి ఇక్కడ ఫ్రీగా ట్రీట్ చేస్తారంట. 6 to 7 డయాలసిస్ ఉంటే ప్రతి ఒక్కటి కూడా ఫ్రీగానే ట్రీట్ చేస్తామని చెప్తున్నారు. అండ్ గురునానక్ ఆయన ఆశీర్వాదంతో ఒక ట్రస్ట్ ద్వారా ఇది నడుస్తూ ఉంది. ఇక్కడ ఈ దగ్గర ప్రాంతాల నుంచే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ పేషెంట్స్ వస్తారు, ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటారు. అండ్ పేషెంట్స్తో పాటు అటెండర్స్ కూడా ఇక్కడికి వస్తారు కాబట్టి వాళ్ళతో అంటే పేషెంట్ ఎన్ని రోజులు ఉంటే అటెండర్స్ కూడా అన్ని రోజులు ఉండాలి. సో వాళ్ళకి ఫుడ్కి సంబంధించి కూడా మనం ఆల్రెడీ చూసాం కదా ద్వారలో ఉన్న భోజనశాలని. సో అక్కడ వీళ్ళందరికీ కూడా కంప్లీట్ భోజనం పెడతారు ఫ్రీగా అని చెప్తున్నారు. సో ఇటు పేషెంట్స్కి కూడా, పేషెంట్స్తో వచ్చిన అటెండర్స్కి కూడా ప్రతి ఒక్కటి కూడా మేము జాగ్రత్తలు తీసుకుంటామని చెప్తున్నారు. సో ఇది ఎప్పటికీ ఎల్లప్పుడూ ఇలాగే వెళ్తూ ఉంటుంది. ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి మేము ముందుకు వస్తున్నామని చెప్పడం జరిగింది. కర్ణాటక రాష్ట్రంలోని బీదర్లో ఉన్న గురుద్వార్ ఎంత అద్భుతంగా ఉంది కదా, మీరు కూడా చూసారు కదా. నా డ్రెస్సింగ్ చూసి ఏంటి డ్రెస్సింగ్తో గురుద్వార్ వెళ్ళావా అని కామెంట్ చేయకండి. ఇది మాకు అనుకోని ప్రయాణం. సో వచ్చే దారిలో మాకు గురుద్వార్ కనిపించింది, చాలా అద్భుతంగా ఉంది. ప్లేస్ని ఎలాగైనా మీకు చూపించాలి అనుకునే ప్రయత్నంలోనే మేము ఇలా వచ్చి చిత్రీకరించడం జరిగింది. సో చాలా అంటే చాలా బాగుంది. అండ్ లోపలంతా కూడా అండ్ గురుద్వార్ ఫస్ట్ టైం నేను ఇట్లా విజిట్ చేయడము, ఇంత అద్భుతంగా ఉంటుంది అని నేను అసలు ఎప్పుడూ అనుకోలేదు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. అటువంటి అట్మాస్ఫియర్ ఇక్కడ ఉంది. అండ్ మీరు తప్పకుండా బీదర్ వస్తే ఒక్కసారి గురుద్వార్కి వచ్చి విజిట్ చేయండి. ఇలాంటి అద్భుతమైన ప్లేసెస్ని మన లైఫ్లో ఒక్కసారన్నా మనం వచ్చి తీరాల్సిందే, వీటిని చూసి తీరాల్సిందే. సో ఇది ఇవాల్టి మన ప్రయాణం. మరో చక్కని ప్రయాణంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.